వెల్కమ్ టు బాల్మెన్సీ. సర్వే జన సుఖనే భవంతు. ఈ వీడియోలో వీరవాసరం యాంటిక్ ఫర్నిచర్ స్టోర్స్ సిరీస్ భాగంగా ఒక ప్రత్యేకమైన షాప్కి వెళ్దామండి. ఈ షాప్ పేరు సీమరాజు గారి షాప్. ఇది మావుళ్ళమ్మ షాప్ ఎదురుగా ఉంటుంది. మా షాప్లో ఓల్డ్ ఫర్నిచర్ ఏదైనా సరే గుమ్మాలేంటి, స్తంభాలేంటి, పందిరి మంచాలు, ఇడ్లు బళ్ళు అన్నీ దొరుకుతాయండి. డైనింగ్ టేబుల్స్ కానీ లేని వస్తువు అంటూ ఉండదు. రంగం పెట్టెలు కానీ నుంచి అన్నీ దొరుకుతాయి. ఇది వచ్చేటికి ఎద్దుల బండి అండి. ఫాస్టర్ పాలిష్ ఎద్దులు కాదండి, వుడ్ ఐటమే దొరుకుతుంది అండి మన దగ్గర. వుడ్ ఐటమేనండి, ఎద్దులు కూడా వుడ్డేనండి. ఇది వుడ్డే, టేక్ వుడ్డేనండి. టేక్ వుడ్ అండి. పాలిష్ చేసిస్తామండి. టేపా అండి. పూర్వం మన స్తంభాల పైన ఉంటాయండి. ఇది స్తంభాల పైన అండి, పెద్ద లోగు సపోర్ట్లు కాదు, అది టేపా కింద అండి. పైన గ్లాస్ చేసుకుని. ఈ వీడియోలో ప్రత్యేకత ఏంటంటే ఈ ఓల్డ్ ఫర్నిచర్ మనం సెలెక్ట్ చేసుకున్నాయి ఇప్పుడు కనిపిస్తున్నట్టు నీట్గా కొత్త వాటిలాగా చేయడానికి గల ప్రాసెస్, పాలిషింగ్, హీలింగ్, అలాగే ఈ వర్క్షాప్ కూడా ఈ వీడియోలు చూపెడతాం జరిగింది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి, మీకు మొత్తం ప్రాసెస్ అంతా అర్థమవుతుంది. స్తంభాల పైన రంగుని పెట్టండి. వీటికి గంటలు ఉండేవంట. ఓపెన్ చేస్తే సెక్యూరిటీ రీజన్స్ తోటి గంటలు కొట్టాయంట, అంటిల్ అన్లెస్ మనం ప్రాపర్ కీ వాడకపోతే. ఇప్పుడు దీన్ని చాలా నీట్గా డెకరేట్ చేసి చూసారా టాప్ ఎట్లా ఎంత నీట్గా ఉందో. అలాగే దీనికి డిఫరెంట్ సీక్రెట్ అర్లు కూడా ఉంటాయండి, జ్యువెలరీ అవి పెట్టుకోవడం. ఇది రంగం పెట్టండి. రంగం పెట్టి పూరం పెట్టండి. రంగం పెట్టండి. షోకేస్ కాదండి, బల్లికేనండి. బల్లికేనండి. అంటే కొంతమంది వైట్ కావాలితే వైట్ వేసి ఇస్తామండి. ఏ టైప్ కావాలితే పాలిష్ కావాలితే పాలిష్. ఇది పందిరి మంచం అండి. సిక్స్ బై సిక్స్ అండి. 6x6 మనకు రావటమే 6x6 లేదండి, మనం యాడ్ చేసిన ఎక్స్టెన్షన్. ఏంటంటే పందిరి కావాలితే పందిరి, మామూలుగా కావాలితే మామూలుగానండి. ఇది ఒరిజినల్గా ఇంకా పందిరి మంచం అండి. ఇది రోజు వుడ్ అండి. మనం యాడ్ చేసినాయి ఏదన్నా, అది చిన్నవి వస్తాయి కదండి, 3 యాడ్ చేసుకుంటా వస్తారు. మామూలుగా ఎంత నుంచి ఉంటాయండి రేంజ్ చెప్పండి. ఇదని కాదు, మామూలుగా పందిరి రేంజ్ అంటే మన దగ్గర 1000 రూపాయలు కానీ స్టార్టింగ్ ఉంటాయండి. పందిరి మంచం అంటే 6x6 మీకు 130,000 పైన స్టార్టింగ్. 130,000 స్టార్టింగ్. 6x6 కాకుండా 5x6 కూడా 5x6 కూడా ఇస్తాను. అయ్యి అయితే 1,20,000 ఆ టైప్. 1,00,000 పైన అండి. టేక్ వుడ్, రోజు వుడ్ అండి. రోజు వుడ్ అండి. అది వచ్చేటప్పటికి కార్మింగ్ గుమ్మం అండి. వాడుకోవచ్చు అండి. ఏమో సోఫా సెట్స్ అండి. ఇక్కడ పీటలు వంపుకోళ్ళ పీటలని, టేక్ పీటలని, చాలా డిఫరెంట్ పీటలు ఉన్నాయండి. దేవుడి దగ్గర యూజ్ చేయడానికి పీటలండి. ఈ వంపుకోళ్ళ పీటలు అది కూడా పందిరి మంచం టైప్ మనం తయారు చేయించింది పాత వుడ్ తోటి. డైనింగ్ టేబుల్, ఈ 3 అండి. అంటే 6 మంచాలండి, 2 మంచాలండి. 6x6 అవుతుందండి. ఇది అంటే 4 అడుగులండి. అలాగండి. గొడుగు బల్లండి. గొడుగు మీరు అడిగింది ఇందాక 5, 6 అండి. సేల్ అయిపోయిందండి.
ఇవన్నీ ఓల్డ్ ఓల్డేనండి. 10,000 నుంచి ₹1,00,000 దాకా సైజుని బట్టి అండి. ఇదిగోండి మనం టేక్ వుడ్ మనం బాగా ఓల్డ్ పూర్వం టేక్ అండి, 100 సంవత్సరాల టేక్తో మనం తయారు చేస్తున్నామండి. మంచం అండి, ఇంకా బెండ్ కానీ అలాంటివి ఏమి ఉండవండి, వారంటీ ఇస్తామండి. ఈ ఉయ్యాల బల్లండి, ఉయ్యాల బల్లండి పురాతనం అంటే మనం తయారు చేస్తున్నాం. మన దగ్గర టేక్ వుడ్ మొత్తం అంతా ఉంటుంది, తుప్పులు గుమ్మాలు అన్నీ ఉంటాయండి, A to Z అన్నీ ఉంటాయండి, వస్తువులు అన్నీ ఉంటాయండి, అన్నీ ఉంటాయండి. ఇదిగోండి ఏ మద్ది కావాలంటే మద్ది, స్తంభాలండి. ఈ స్తంభాలు ఎంత నుంచి ఉంటాయండి మామూలుగా? ఒక 5 అడుగుల నుంచి సైజు ఉంటాయా? సైజ్ అండి సైజు 5 అడుగుల నుంచి 10 అడుగుల దాకా ఉంటాయండి, 10 అడుగులు 12 అడుగులు. అది డిజైన్ బట్టి అవునండి రేట్లు మారుతుంది. అవునండి, రోజ్ వుడ్ రేట్ ఉంటుందండి, టేక్ వుడ్ రేట్ ఉంటుందండి. మన సెలక్షన్ బట్టి రేటు అప్పుడు చూసి మనం వారంటీ ఇస్తామండి. మన వుడ్ ఏదైతే అదేనండి, పీటల కాడి నుంచి ఉంటాయండి, చిన్నపిల్లలు ఉయ్యాలి. ఈ మన స్తంభాల పైన ఇది ఈ పీట ఏమో కింద వస్తుందండి, ఈ కాయ ఏమో ఇగోండి ఇలాగా పైన స్తంభానికి పైన వస్తుంది అన్నమాట. ఇలాగ దీనిపైన మళ్ళీ మీరు ఇందాక టీపా లాగా ఉంటుంది చూసారు, ప్లస్ చెట్లు అండి ఇక సైడ్ ఉన్న చెట్లు అవి వస్తాయి అన్నమాట. పందిరి మంచం అండి, సేమ్ ఇస్తామండి. యాడ్డీస్గా పట్టుకుపోతానన్నా ఓకే, పాలిష్ చేయమన్నా ఓకే అండి, సెట్ చేసి ఉంచాము. మనం ఎలాంటి మంచమే. ఈ షాప్ ప్రత్యేకత ఏంటంటే వీళ్ళకి ఓన్ వర్క్షాప్ ఉందండి, మొత్తం ఏమన్నా ప్రాసెసింగ్ అంతా ఇక్కడే చేస్తారు, ఈవెన్ పాలిషింగ్ కూడా వీళ్ళే చేస్తారు. ఆ ప్రాసెస్ కూడా నేను లాస్ట్లో చెప్తాను. అంతా ఇక్కడే వర్క్ మన కళ్ళ ఎదురుగుండానే చేస్తామండి, బయటకంటూ జరగదండి. మన కళ్ళ ఎదురుగుండానే మన మేస్త్రుల దగ్గర ఇక్కడే ఉంటుందండి వర్క్, మొత్తం అంతా ఇక్కడేనండి. అవునండి ఇదేనండి, అసలు ఎక్కడికి వెళ్ళక్కర్లేదండి. ఇది బాగా ఓల్డ్ అండి, ఇది బాగా పెద్దదండి. డ్రెస్సింగ్ టేబుల్ అక్కడ చూసారు కదా గ్లాస్ది, అదండి. అవునండి, ఏ వుడ్కి ఆ వుడ్డేనండి, రోజు వుడ్ అండి. మళ్ళీ వుడ్ కూడా తేడా రాదు, స్తంభం పైన అండి. ఏ ఐటెం మనం పర్చేస్ చేసినా అలా పాతగా కనిపించే వాటిని చాలా నీట్గా ట్రీట్ చేసి ఏమైనా చిన్న చిన్నవి ఉంటాయి పాలిష్ చేసి కొత్త వాటిలాగా మెరిసిపోయిన తర్వాత ఎక్కడన్నా చిన్న చిన్న డ్యామేజ్లు కట్టాలంటే ఏమైనా ఉంటేనండి మనం ఎర్రలడ్డే వాడతామండి. ఇది ఏమంటారు? ఎర్రలడ్డ అండి. ఈ రెండు కాంపిటీషన్ అండి, కాంబినేషన్. ఈ రెండు కలుపుతామండి. ఇది యాక్చువల్గా అయితే అందరూ వాటర్ అండి, ఇది మనం ఇదే వాడతామండి. ఎందుకంటే మన కస్టమర్లకి ఇబ్బంది కలగకుండా మనం ఇక్కడ నుంచి బెంగళూరు, హైదరాబాదు, వైజాగ్ ఏ సైడ్కైనా మనం డోర్ డెలివరీ చేస్తామండి. మన దగ్గర వెహికల్ ఉంటాయండి, సొంత వెహికల్ ఉంటాయి. ఆ వెహికల్ ద్వారా సాధ్యాలు పెట్టుకుంటే కమిట్మెంట్ అయిన తర్వాత అవునండి డోర్ డెలివరీ చేస్తామండి.
సో ఇప్పుడు ఇవి ఏమైనా గ్యాప్స్ బ్రేక్స్ ఏమైనా ఉంటే ఈ రెండు మిక్స్ చేసి వేస్తారు. మిక్స్ చేసి వేస్తాం జాయింట్. అంతేగాని మనం గమ్ము కానీ ప్యాకెట్ గమ్ము కానీ అలాంటి మట్టుకు వాడమండి, అంత క్యాస్ట్లీ వాడతాం. ఇది గమ్ అండి, గమ్మేనండి, ఇది గమ్మేనండి. ఈ మామూలుగా ఎక్కడ చిన్న చిన్నగా ఉంటాయి చూసారా, ఆ టైప్ అయితే ఇది వాడతాం. చిన్న చిన్న బ్రేక్స్ ఇదండి, ఇది జాయింట్స్ దగ్గర బ్రేక్స్ దగ్గర ఫిల్లింగ్ అండి. మామూలుగా చిన్న హోల్ పడింది అనుకోండి, ఇది వేసేస్తే ఇంకా క్లోజ్ అండి, క్లోజ్ ఇంటాక్ట్ అయిపోతుంది, బాగా టైట్ గా ఉంటది మాట అండి. మనం ఈ గొమ్ము ఎట్టేటప్పటికి ప్యాకెట్ గొమ్ములు ఉంటాయండి, మెత్తగా ఉండేటప్పటికి ఇక్కడ మన దగ్గర బాగానే ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలా ఊగిచ్చలాడేటప్పటికి ఏంటి సార్ అనేటప్పటికి మనం కస్టమర్ ఇబ్బంది పడకుండా అందుకే ఎర్రలెడ్ వాడతామండి. దాంట్లో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వండి. రైట్. సో ఈ రెండు ఫిల్లింగ్స్ కండి, ఈ మూడు. ఇది వచ్చేటప్పటికి మన గుమ్మాలు ఉన్నాయి కదండి, మెటల్ పేస్ట్ అంటారండి. మెటల్ పేస్ట్ గుమ్మాలు ఉంటాయి కదండి, గుమ్మాలకి ఎక్కడైనా ఓలు కానీ ఏమన్నా ఉందనుకో యాక్టీజ్ గానే ఉంచుతాం. ఎందుకంటే మామూలుగా పెట్టేసి మట్టికి కలర్ల మట్టికి వేయమండి, వాళ్ళకి నచ్చితేనే ఇది ఇక్కడ ఉంది మేడం గారు లేదా సార్ ఇక్కడ ఇది ఉందండి మీకు నచ్చితేనే కొంటామండి అని అలాగా ఒరిజినాలిటీగానే ఇస్తామండి. ఒరిజినాలిటీ చూపిందామండి. అవునండి, ఫిక్స్ చేస్తాకండి, ఫినిషింగ్ వస్తాకండి. ఇదేమో టేక్ వుడ్ లో టేక్ వుడ్ కి రోజ్ వుడ్ కి వాడతారండి, రెండిట్లకేనండి. అంటే ఇది దేనికి వాడతారు, ఇది దేనికి వాడతారు అనేది. ఇది జాయింట్లకండి, ఇది గమ్ము, ఇది గమ్మేనండి. ఫస్ట్ ఇదే వాడేవారు, దీని తర్వాత ఇవి వచ్చినాయి అన్నమాట. ఇది గమ్మే, ఇది ఫెవికాల్ చిన్న చిన్న వాటికి ఇది సరిపోతుంది. ఏమన్నా స్ట్రాంగ్ గట్టిగా ఉండాలంటే ఇది పెద్ద పెద్ద ఇది ఓళ్ళు ఏమన్నా ఉన్నాయనుకో ఇబ్బంది కలగకుండా. ఇది ఈ మూడు అయిపోయినాయి. ఇది కూడా అట్లాంటి దానిది గమ్ము కాదు, ఇది గమ్ము కాదు, ఫిల్లింగ్ అండి. ఫిల్లింగ్ ఆ హోల్ కనిపించకుండా పైకి ఇది చేయడానికి. అవునండి, ఈ మూడు అయిపోయింది. ఈ మూడు అండి. ఎంసీ టెన్నర్ అండి, టెన్నర్ అండి. ఇది సీలర్ అండి. ఇది వచ్చేటప్పటికి సీలర్ మంచానికి వేసేటప్పటికి పాలిష్ వేసేటప్పటికి ఇది ఒక 4-5 తలతలు కోటింగ్ వేయాలండి. ఇది ఏంటి పాలిష్ అంటాం? పాలిష్ కాదు, సీలర్ అంటారండి. సీలర్ అది అయిన తర్వాత అవునండి, మనం పేపర్ కొట్టిన తర్వాత సీలర్ ఇది కలిపి వేసిన తర్వాత ఒక 4-5 కోటింగ్లు మంచి ఎండలు కాసిన టైం ఫినిషింగ్ వస్తాకండి. అది అప్పుడు పాలిష్ వేస్తాం అన్నమాట. దీని తర్వాత పాలిష్ అంటే ఏది వేస్తారండి? క్వాలిటీకి వేస్తామండి. సో షనాలాకే వాడుతున్నారు? అవునండి. మీరు ఫిల్లింగ్ కి ఐ మీన్ అది ఏమన్నారు ఇందాక చూపెట్టింది హీలర్ అండి. హీలర్ వేసిన తర్వాత అది బాగా కోటింగ్ వేసిన తర్వాత మళ్ళీ పేపర్ రఫ్ చేసిన తర్వాత ఫైనల్ గా 2-3 కోటింగ్లు ఇదండి. ఇది వేస్తారు. మీకు హ్యాండ్ పాలిష్ కావాలంటే హ్యాండ్ పాలిష్, గన్ పాలిష్ కావాలంటే గన్ పాలిష్ అండి. ఎక్కువ హ్యాండ్ పాలిష్ కే మేము ప్రిఫరెన్స్ చేస్తామండి. అంటే బ్రష్ తోటి వేస్తారా? బ్రష్ కాదండి, హ్యాండ్ తోటేనండి. అంటే క్లాత్ తీసుకునండి మనకి రఫ్ చేస్తాం. అదే గన్ పెయింట్ అనేటప్పటికి ఏం జరుగుతుంది అంటే ట్రాన్స్పోర్ట్ లో వెళ్ళినా అవతలకి ఎక్కడన్నా వాళ్ళకి ఒక 1 year 2 years అయిన తర్వాత మళ్ళీ పాలిష్ చేయించుకోవాలంటే అది పొష్టకుండా మళ్ళీ గీత పెట్టుకుని రావాలని అది ఏం చేస్తామంటే మేము హ్యాండ్ పాలిష్ చేస్తాం. హ్యాండ్ పాలిష్ అనేటప్పటికి 150-200 పేపర్ ఉంటుందండి. పేపర్ కొట్టేసిన తర్వాత మామూలుగా మళ్ళీ హ్యాండ్ పాలిష్ చేసేసుకోవచ్చు. అదే గన్ పాలిష్ అయినప్పటికి బాగా రెట్టింపు అవుతుందండి. అలా హ్యాండ్ పాలిషింగ్ అవునండి. ఈ 2 సార్లు వేస్తారా దీంతో హ్యాండ్ పాలిషింగ్? అది డిఫరెన్స్ అంటే మన సీలర్ ఎక్కుతం బట్టి అండి ఉంటుందండి, 4 కోటింగ్ల దాకా ఉంటుందండి. దీని తర్వాత మళ్ళీ షైనింగ్ రావడానికి ఏదో వేస్తున్నారు, అవి మేము వాడమండి లిక్విడ్లు, ఓన్లీ పాలిష్ వర్కేనండి. ఆ లిక్విడ్లు గట్ట మనం ముందు కస్టమర్ వచ్చేసిన తర్వాత కంటిగానే వేసిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత కలర్ డల్ అయిపోతాం, అలా ఉండదండి మన దగ్గర. సో ఇవన్నీ ప్రాసెస్ చేసి మనం పాలిష్ కావాలంటే ఇంత వర్క్ చేసి ఇస్తామండి. పేస్ట్ అని చెప్పాను కదండి, ఈ మెటల్ పేస్ట్ అన్నది ఇదిగోండి ఇలాగండి. ఇందాక ఎర్రలెడ్ అన్నాను కదండి, లోన కోసంలోకి పెట్టిన తర్వాత ఫిట్ చేస్తారన్నమాట అండి. జాయింట్స్ అప్పుడు ఫిట్టింగ్ అండి. మీకు ఇది ఉంది కదండి, ఇది ఒరిజినాలిటీగా మనం కల్లెట్ చూసుకోవచ్చండి. ఇదే పెయింట్ వైట్ పెయింట్ వేసేసామనుకో ఏ వుడ్డో ఏంటో కూడా తెలదండి. ఇదంతా మద్దండి. ఇది వచ్చేటప్పుడు గుగ్గులం అండి. అలాగా మీకు అలాగా కస్టమర్ వచ్చినప్పుడు ఇదిగోండి ఇక్కడ హీలింగ్ చేసి అవునండి మెటల్ పేస్ట్ ఉంది పరిస్థితి చూసుకోండి. చుట్టూరు మద్ది మయ్యన్ని వచ్చేటప్పటికి గుగ్గులం అలాగమాట అలా వస్తుంది. దీని తర్వాత మీరు హీలింగ్ చేసి వాళ్ళ ఇష్టం అండి, ఇంకా కస్టమర్ ఇష్టం. హీలింగ్ చేసేమంటే హీలింగ్ అలా ఇలా ఇచ్చామంటే అలా ఇచ్చేస్తామండి. లేదంటే హీలింగ్ చేసి దాని మీద పేపర్ కొట్టి అవునండి దీన్ని ఎక్స్టెన్షన్ చేస్తాం. అంటే ఇట్లాంటివి మళ్ళీ తయారు చేసి అలా పెట్టుకుంటే అవునండి. ఒక 3 మంచాల వరకు ఒక మంచం అవుతుంది. ఓకే, 2-3 మంచాలు ఇట్లాంటివి చూసుకుని దాన్ని అడ్జస్ట్ అలా 12 మంచం అవుతుంది. సో వీడియో చివరికి వచ్చేసామండి.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా షేర్, లైక్, కామెంట్ చేయండి. ఈ వీడియోస్ తీయడానికి చాలా టైం స్పెండ్ చేసామండి. సో మీరు సబ్స్క్రైబ్ చేయకుండా వాచ్ చేస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఏ ఊరి నుంచి చూస్తున్నారో కమెంట్ చేయండి మా ఎంకరేజ్మెంట్ కోసం. థ్యాంక్ యూ.